ఎక్స్ప్రెస్ అండి. సో మనం ఏ ట్రైన్ అయితే బయలుదేరుతున్నామో అది కాచిగూడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సో నాకు తెలిసి అందరూ ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నారండి. చాయ్ అయితే తీసుకున్నాము, ఫుల్ అయిపోతుంది. సో దాన్ని చూడండి, మనమైతే వచ్చాము బొల్లారం రైల్వే స్టేషన్. Hey, hi guys, welcome back to my channel once again. ప్రస్తుతం ఇవాళ నేను నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నానండి. ఇవాళ ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను నేను ఫ్రమ్ నిజామాబాద్. ఇదిగోండి మన నిజామాబాద్ రైల్వే స్టేషన్. వచ్చేటప్పుడు ఇది మొత్తం మట్టి మట్టి ఉండే, సో ఇప్పుడు మొత్తం సిమెంట్ అయితే వేసేసారు. ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చానండి 17642 ఫ్రమ్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి కాచిగూడ అయితే బయలుదేరుతుంది మన కాచిగూడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సో మనకు డిపార్చర్ టైమింగ్ 4:30 ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. అండ్ కాచిగూడ వచ్చి ఆల్మోస్ట్ 8:35 అయితే చేరబోతుందండి. సో ప్రస్తుతం టైం చూడండి 4 అవుతుంది. సో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మన ట్రైన్ బయలుదేరడానికి. సో January 4th 2026 దాకా మనకు ఈ ఎక్స్ప్రెస్ కాచిగూడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వచ్చి మనకు ఐసీఎఫ్ కోచెస్ నడుస్తుంది. సో రీసెంట్లీగా ఇది January 5th 2026 దీన్ని ఎల్హెచ్బి కోచెస్ అయితే మార్చారు. సో దానివల్ల నేను ఇక్కడ నుంచి ఎల్హెచ్బి ఈ కొత్త కోచెస్ నేను బ్లాగ్ అయితే చేస్తున్నాను అండి. సో ఓవరాల్ టైమింగ్ కనుక చూసుకుంటే మనకు 4 గంటలు అయితే అవుతుందండి ఫ్రమ్ నిజామాబాద్ టు కాచిగూడ వెళ్ళాలంటే. అండ్ డిస్టెన్స్ వచ్చి 200 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే మనం చేస్తున్నాము. అండ్ గైస్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నారండి, వెరీ వార్మ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్. ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. సో ఈ టికెట్ కాస్టింగ్ నాకు వచ్చి ఫ్రమ్ నిజామాబాద్ టు కాచిగూడ 100 రూపీస్ ఛార్జ్ అయితే చేశారండి. దీనికి ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, జిఎస్టీ అన్నీ ఇంక్లూడింగ్ చేసి మాకు 100 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు. సో మనమైతే లోపలైతే వచ్చేసాము. సో మనకు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు. సో నేను వచ్చి ఇవాళ సెకండ్ సీటింగ్ అయితే బుక్ చేసుకున్నానండి. నా కోచ్ నెంబర్ వచ్చి D4, సీట్ నెంబర్ వచ్చి 102, విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాను నేను. సో కోచ్ పొజిషన్ గురించి మాట్లాడితే ఈ ట్రైన్లో సెకండ్ సీటింగ్ ఇచ్చారు, ఇంకా థర్డ్ ఏసీ టైర్ అయితే ఇచ్చారు. సెకండ్ సీటింగ్ కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ మనకు ఆన్లైన్లో 100 రూపీస్ ఛార్జెస్ చేస్తున్నారు. థర్డ్ ఏసీ కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ మనకు 530 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో ఈ ట్రైన్ అవైలబిలిటీ గురించి మాట్లాడితే ట్యూస్డే ఎక్సెప్ట్ మనకు అన్ని రోజులైతే అవైలబుల్ ఉంది మనకు. సో ఈ ట్రైన్ మనకు ట్యూస్డే అయితే అవైలబుల్ అయితే లేదు మనకు నిజామాబాద్ నుంచి కాచిగూడ వెళ్ళడానికి. బట్ మనకు వేరే ట్రైన్స్ అయితే ఉంది మనకు, లైక్ కాచిగూడ ఎక్స్ప్రెస్ నిజామాబాద్ నుంచి కాచిగూడ వెళ్ళడానికి. బట్ ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ఉండదు మనకు ట్యూస్డే. సో టైం చూడండి గాయస్, ఆల్మోస్ట్ 4:20, ఇంకా 10 minutes ఉంది మన ట్రైన్కి. నాగర్సోల్ టు కాచిగూడ అండి ఇది కాచిగూడ ఎక్స్ప్రెస్ VAP4 లోకోమోటివ్. సో ఇది కూడా ఎల్హెచ్బి కోచెస్ మార్చారు, దీన్ని కూడా ఐసీఎఫ్తో నడుస్తుండే ఇది కూడా. సో చాలామంది వచ్చి అయితే కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారండి ఈ ట్రైన్, ఎందుకంటే ఇది కాచిగూడ ఎక్స్ప్రెస్ అండి. సో మనం ఏ ట్రైన్ అయితే బయలుదేరుతున్నామో అది కాచిగూడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇక్కడ చూడండి, ఇది నాగర్సోల్ నుంచి వస్తుంది, నాగర్సోల్ టు కాచిగూడ. మన ట్రైన్ వచ్చి నార్కేర్ టు కాచిగూడ. సో అది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సో ఇది వచ్చి కాచిగూడ ఎక్స్ప్రెస్ ఇది ఒకటి. సో ఇది 4 o'clock బయలుదేరుతుంది, ఆ ట్రైన్ వచ్చి 4:30 అయితే బయలుదేరుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఫ్రమ్ 3 అయితే అసైన్ చేశారు మన ట్రైన్ ఇప్పుడు. సో ఈ ట్రైన్కి స్టాప్స్ కనుక చూసుకుంటే 9 స్టాప్స్ అయితే ఇచ్చారండి ఫ్రమ్ నిజామాబాద్ టు కాచిగూడ. సో నాకు తెలిసి అందరూ ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నారండి. ఇదిగోండి గాయస్ మన ట్రైన్ అయితే వస్తుంది. అరే డీజిల్ లోకోమోటివ్ పుల్ చేసుకున్నాను, నేను అనుకున్నా VAP7 పుల్ చేసేదాన్ని. VAG4 అండి ఇది డీజిల్ లోకోమోటివ్. అబ్బా ఈ టైం మెల్లగా వస్తుంది, లాస్ట్ టైం అయితే దూసుకొని వచ్చేసాడు ఇక మనోడు.
అండ్ ఇదిగోండి మన కోచ్ D4. ఓ ఓ ఓ ఏం జనాలు చూడండి. మనం లాస్ట్లో ఎక్కుదాము, వెళ్ళినా రిజర్వేషన్ ఉంది మనకు. ఇది సోర్స్ లొకేషన్ అండి, నార్కేర్ అండి. ఇది అక్కడి నుంచి బయలుదేరుతుంది. సో డెస్టినేషన్ వచ్చి కాచిగూడ. సో దా సీట్ నెంబర్ 102 విండో సీట్ బుక్ చేసుకున్నాను. సో గా చూడండి, మనమైతే బయలుదేరాము నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి. ఆ ట్రైన్ అక్కడ ఆగిపోయింది, ఎందుకంటే లేట్ వచ్చింది కదా. మనం కొంచెం జల్దీ అయితే వచ్చాము. బాయ్ బాయ్ నిజామాబాద్. సో మనకు వచ్చి రిజర్వేషన్ కోచెస్ అండి, సెకండ్ సీటింగ్. సో 5 కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు, రెస్ట్ మొత్తం జనరలే అండి. అండ్ జనరల్ కంపార్ట్మెంట్ బోగీస్ అయితే ఎక్కువ ఉంది. మా కోచ్ కొంచెం కొత్తగా అనుకుంటా. లెఫ్ట్ డైవర్షన్ కనిపిస్తాం మీకు, కొంచెం జూమ్ చేస్తా. సో ఇది వచ్చి కరీంనగర్ వెళ్తుందండి ఈ రూటు. ట్రైన్ ఒక స్పీడ్ చూడండి గాయస్. ఆ హిల్ సైడ్ చూడండి బాయ్, చాలా సూపర్గా ఉంది చూడండి ఆ వ్యూ అయితే.
ఒకసారి జనాలతో చూడండి గైస్. నమస్కారం ప్రయాణికులకు కామారెడ్డి రైల్వే స్టేషన్. సో గాయస్ మనమైతే వచ్చాము మన జర్నీ యొక్క ఫస్ట్ హాల్ట్ కామారెడ్డి రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కోడ్ వచ్చి KMC. సో ఇక్కడ ఈ స్టేషన్లో మనకు 3 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. సో వేరే స్టేషన్లో మనకు వచ్చి జస్ట్ 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. సో గాయస్ సిగ్నల్ అయితే ఇచ్చేసారు, నడవండి బయలుదేరదాము. సో గాయస్ మనమైతే బయలుదేరామండి కామారెడ్డి రైల్వే స్టేషన్ నుండి. ఒక వాటర్ బాటిల్లో తీసుకోవాలా, చాలా దాగమేస్తుంది. సో చూడండి గాయస్, మనం కూడా అయితే ఒక ఛాయ్ అయితే తీసుకున్నాము, ఫుల్ అయిపోతుంది ఇక. సో గాయస్ మనమైతే మాటల్లోనే మర్చిపోయినాను. సో మనమైతే వచ్చాము అక్కనపేట్ జంక్షన్ అండి. స్టేషన్ కూడా వచ్చి ఎక్కేయి. సో ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు మనకు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే అసైన్ చేశారు. సో గాయస్ మనమైతే బయలుదేరామండి. అట్లా ఛాయ్ దాక్కుని మేము బండి స్టార్ట్ అయిపోయింది అంతా చేసి. సో గాయస్ మనమైతే వచ్చాము మిర్జాపల్లి రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా వచ్చి MRZ. ఇక్కడ కూడా మనకు 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. సో గైస్ మనం వచ్చాము అండ్ బయలుదేరుతున్నాం కూడా మిర్జాపల్లి రైల్వే స్టేషన్ నుండి. కోతులు అయితే చాలా ఉంది ఇక్కడ. రేజ్ పెడుతుంది మనతోటి. సో గాయ్స్ మనమైతే వచ్చాము మధ్యాహ్నం రైల్వే స్టేషన్ అండి.
ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే అసైన్ చేశారు. సో గాయ్ ప్రస్తుతం టైం చూడండి 6:45 అవుతుంది. సో గాయ్ మనమైతే బయలుదేరుతున్నాము మదియారం రైల్వే స్టేషన్ నుండి. సో గాయ్ చూడండి హైవే కూడా కనెక్ట్ అయిపోయింది. సో మనం వచ్చి ఒక ర్యాండమ్ స్టేషన్లో అయితే ఆగినామండి. లూప్లాన్లో పెట్టారు ఎందుకంటే అటువైపు నుంచి ట్రైన్ అయితే వచ్చింది. చూడండి ట్రైన్ వెళ్తుంది చూడండి, ఒక ప్యాసింజర్. ప్రస్తుతం టైం చూడండి గైస్ 7 అవుతుంది. సో గైస్ నేను ఒక చెప్పడానికి మర్చిపోయినా, అక్కనపేట జంక్షన్ మనకు రైట్ డైవర్షన్ తీసుకుంటే అది మెదక్ అయితే వెళ్తుందండి ఆ రూట్ వచ్చి. సో ఆ ట్రైన్ మనకు ఫ్రమ్ కాచిగూడ నుంచి మెదక్ వెళ్ళడానికి ఉదయం 7 గంటలు అయితే బయలుదేరుతుంది. అండ్ మళ్ళీ మెదక్ నుంచి కాచిగూడ వెళ్ళడానికి సాయంత్రం 5 గంటలు 5:30కు ట్రైన్ అయితే ఉంది మెదక్ నుంచి కాచిగూడ వెళ్ళడానికి. ట్రైన్ అయితే ఇచ్చేశారు, నడవండి బయలుదేరదాము. సో గైస్ పక్కన ఒక లేన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్కు. సో ఈ లేన్ వచ్చి సిద్దిపేట అనేది వస్తుంది మనకు ట్రైన్. సో మనకు మనోహరాబాద్ జంక్షన్లో స్టాప్ అయితే లేదు. సో ట్రైన్ అయితే మెల్లగా బయలుదేరుతుంది. సో చూడండి మనమైతే స్కిప్ చేస్తున్నాము మనోహరాబాద్ జంక్షన్. సో గాయ్ మనమైతే వచ్చాము మేడ్చల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి MED. సో ఇక్కడ 1 మినిట్ హాలిడే తెచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే సెండ్ చేశారు మన ట్రైన్ని. చూడండి అన్ని వర్కర్స్ ఎక్కుతున్నారు చూడండి ట్రైన్. చాలామంది ఇక్కడ నుంచి రిజర్వేషన్ కోచెస్ దగ్గర, అన్రిజర్వ్ కోచెస్ దగ్గర కూడా చూడండి సిగ్నల్ ఇచ్చేసారు. రండి బయలుదేరదాము. ప్రస్తుతం టైం చూడండి గాయస్ 7:40 అవుతుంది. సో గాయస్ చూడండి మనమైతే బయలుదేరాము మేడ్చల్ రైల్వే స్టేషన్ నుండి.
సో గాయ్స్ చూడండి మనమైతే వచ్చాము బొల్లారం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చి BOL అండ్ ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అండి. సో గాయ్స్ చూడండి మనమైతే బయలుదేరామండి బొల్లారం రైల్వే స్టేషన్ నుండి. సో ఈ నైట్ టైంలో ఏమి కనిపించదు రికార్డ్ చేస్తే కూడా, బట్ చేసాం మనం. సో టికెట్ చెకింగ్ కోసం ఎవరు TT అయితే రాలే కాదు. సో అందరూ అన్రిజర్వ్డ్ వాళ్ళు కూడా ఈ బోగి అయితే ఎక్కారు. సో ఆల్వాల్ మనం స్కిప్ అయితే చేస్తున్నాము. క్యావెలరీ బ్యారెక్స్ రైల్వే స్టేషన్ కూడా మనం స్కిప్ చేస్తున్నాము. ఆర్కేపురం రైల్వే స్టేషన్ కూడా స్కిప్ చేస్తున్నాం మనము. సో గైస్ ఇక్కడ నుంచి మనకు ఒక లెఫ్ట్ డైవర్షన్ అయితే కనిపిస్తుంది మీకు. సో ఇది వచ్చి మనకు చెర్లపల్లి, కాజీపేట, ఇంకా విజయవాడతో బయలుదేరుతుందండి. ఒక ట్రాక్ వస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి. ఈ డైవర్షన్ అండి. మల్కాజ్గిరి. మనం వచ్చి మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ దిగిపోయామండి. సో ఈ ట్రైన్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ స్టాప్ సీతాఫల్ మండి, దాని తర్వాత కాచిగూడతో బయలుదేరుతుంది. సో ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి ట్రైన్ బోర్డ్ చేశాను కదా, సో దానివల్ల నేను ఇక్కడ బండి అయితే ఇక్కడే పెట్టేశాను. మార్నింగ్ లోకల్ ట్రైన్ అయితే వస్తాం అనుకున్నా, సో చాలా లేట్ అయిపోయింది. సో బండి తీసుకుని వచ్చి నేను ఇక్కడైతే పెట్టేశాను. అయితే మీకు ఈ జర్నీ ఎలా అనిపించిందండి? మనం అయితే ట్రావెల్ చేసాం ఫ్రమ్ నిజామాబాద్ టు మల్కాజ్గిరి. సో జర్నీ గురించి మాట్లాడితే జర్నీ కూడా అయితే చాలా బాగుంటుంది మనకు సెకండ్ సీటింగ్లో. సో కొత్తగా LHB కోచెస్ అయితే మనం ఇవాళ ప్రయాణం చేశాము. ఆల్రెడీ మనం బ్లాగ్ అయితే చేసాము. మనం వచ్చి ICF కోచెస్ ఉండే, సో ఇప్పుడు మనకు LHB కోచెస్ అయితే కొత్తగా స్టార్ట్ చేశారు కదా, సో ఈ బ్లాగ్ అయితే చేశాము. సో గైస్ నేను ఈ బ్లాగ్ ఇక్కడే ఎంజాయ్ అయిపోతున్నాను అండి. అండ్ ఈ బ్లాగ్ అయితే నచ్చితే మీకు ఈ వీడియోకి హైప్ అయితే వేయండి. సో అందరికీ షేర్ అయితే అవుతుంది ఈ వీడియో. సో నేను ఈ బ్లాగ్ ఇక్కడే ఎంజాయ్ అయిపోతున్నాను అండి. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్.